సూపరింటెండెంట్ గారు సార్ 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 ఓకే సార్ బ్యాగ్ ఇది ఉందిరా పేషెంట్ అటెండెన్స్ ఓపెనింగ్ మధ్యలో పెట్టేసి ఏం తీస్తాను నాకన్నా అయ్యో ఆనే చేయలేదు పత్రాలు ఇవ్వడానికి ఈ విధంగా ప్రశంసలు ఇస్తే వాళ్ళు ఇంకా మోర్ ఎంతూజియాజంతో ఇంకా డెడికేటెడ్ సర్వీసెస్ చేయగలరు అనే ఒక ఉద్దేశంతో డాక్టర్ మీనాక్షి రిక్వెస్ట్ టు అనౌన్స్ ద మెరిటోరియస్ అవార్డ్. And most importantly, our remarkable doctors, Dr. Meena Sayed, who has been awarded as a meritorious doctor. I request Dr. Meena Sayed. I need respect that I stand before you today to acknowledge. Next, our lab technician, Srimati Geeta. Srimati Aisha. Patient supervisor, Mr. Ramakrishna. ఓకే ఓకే మేడం ఓకే మేడం నారాజన్న సైడ్కి ఉండు నారాజన్న సైడ్కి దిలీప్ దిలీపేడా దిలీప్ సతీష్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈ స్వాతంత్ర దిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ పతాక ఆవిష్కరణ చేయడం చాలా అమూల్యమైన వరంగా భావిస్తున్నాము. ముందుగా దేశభక్తి గీతం ఆలపించవలసిందిగా కోరుతున్నాం. సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోత్స్నా. వందనం స్వీకరించి పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీకు
श्रीमान पतंग का आविष्कार करने के लिए आपका स्वागत है। ఈ రోజులో భారతదేశానికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలో స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు ఈరోజు మనం స్వేచ్ఛగా ఒక రాజ్యాంగబద్ధంగా జీవిస్తూ ఉన్నామంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలతో ధీటుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే స్వాతంత్రం సందర్భంగా ఎంతోమంది మహానుభావులు అసూలు బాసడం జరిగింది. వారందరికీ కూడా మనమందరం కృతజ్ఞతలై ఉండాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల కలయిక భారతదేశం. ఇటువంటి దేశాన్ని సమైక్యంగా ఈరోజు ఉంచగలిగామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఈరోజు మన వాళ్ళందరినీ కూడా స్వతంత్రంగా దాదాపు 78 సంవత్సరాలు మనమందరం కూడా కలిసి కట్టుగా జీవిస్తూ ఉన్నాం. బాపూజీ గారు ఆయన అహింసతో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం, ఎంతో మంది మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వారందరినీ కూడా ఒకసారి స్మరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రపంచ దేశాలతో ధీటుగా అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మనం ధీటుగా వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా కూడా యువతకు కూడా నేను తెలియజేసుకుంటున్నా. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విడకుండా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలకు చాటే విధంగా బాపూజీ గారు కన్న కలలను సాకారం చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఈనాడు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనందరం కూడా దానికి కంకణబద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఎక్కడ మనకు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి సైనికులకు కూడా ఈ సందర్భంగా కూడా మనం ఒక్కసారి వాళ్ళు స్మరించుకోవాలా. మనలో లేనటువంటి వాళ్ళకి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశలో ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.